అన్ని అవయాలు ఇవ్వడానికి ఉండదు కదా. కొన్ని వరకు గుండె ఇస్తానని సినిమాలో చెప్తాడు, నా గుండె ఇస్తాను నీ కోసం అంటుంటాడు హీరో హీరోయిన్ కోసం. అక్కడ అలా నేను ఎప్పుడు చెప్తుంటా అతను అలా అంటున్నాడు ఎందుకంటే అతని గుండె అటుపక్క లేదు ఇటుపక్క ఉందేమో, బహుశా అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాడు అని చెప్తూ ఉంటాను. అవయవాలు ఇవ్వడం అన్నది బతికున్నప్పుడు కూడా సాధ్యమవుతుంది. అంటే మన కేవలం చట్టరీత్యా చట్టానికి లోబడి ఉన్న పద్ధతులు ధర్మాలు సూత్రాలు పాటిస్తూ చేసేది ఇంత మనం చెప్పినట్టుగా. అయితే అవయవదానం చేస్తే వాళ్ళకి ఏమైనా కష్టం అవుతుందా అన్నది వాళ్ళకి భయం అవుతుంది నిజం చెప్పాలి. ఒకవేళ నిజంగా మీకు అటువంటి కష్టమే రాబోతోంది, మీ శరీరానికి ఒక ఆపద వాటిల్లబోతోంది, మీకు ఒక అవయవం మీ శరీరం నుంచి తీసేయడం ద్వారా అంటే మేము ససేమిరా అంటాం. మేము ఏ విధంగా కూడా వాళ్ళు ఒప్పుకోవడానికి ఉండదు. ఉదాహరణకి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు అనుకుందాం. తమ్ముడికి కానీ అన్నకి కానీ ఒక కిడ్నీ ఫెయిల్ అవుతే బహుశా అన్నకి ఫెయిల్ అయింది అనుకుందాం. సో తమ్ముడు తన కిడ్నీ ఇవ్వడానికి వచ్చేస్తే న్యాచురల్లీ తనకంటే వయసులో చిన్నవాడు, తనకు కూడా కిడ్నీ ప్రాబ్లం వస్తుందని భయం అవుతుంది. కానీ పరీక్షలు చేస్తాము, బ్లడ్ గ్రూప్ చూస్తాము, అలాగే తర్వాత 2 కిడ్నీలు చాలా బాగున్నాయా లేదా పరీక్ష చేస్తాము. 2 కిడ్నీలు బాగుంటే అప్పుడు ఆ 2 కిడ్నీల నుంచి ఒక కిడ్నీ తీసివేయడం ద్వారా తర్వాత ఇతని జీవితకాలాన్ని అతను ఒక 30 ఏళ్ళు ఉన్నాడు అనుకుందాం. అంటే సుమారు 80 ఏళ్ల దాకా 75-80 ఏళ్ల దాకా ఈ కిడ్నీ లేకపోవడం ద్వారా అతని శరీరానికి ఎటువంటి ఆపద వాటిల్లే అవకాశం ఉంటుందా? సహజంగా వయసు రీత్యా కానీ ఇతరత్ర అవయవాలకు కానీ ఇంకే విధంగా కానీ రాగలిగితే అది వేరే విషయం. కనుక కిడ్నీ లేకపోవడం ద్వారా అతనికి ఏమైనా సమస్య వాటిల్లే అవకాశం ఉంటుందా అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పరీక్షలన్నీ చేస్తాము. ఒక మనిషి మనం అనుకున్నంత ఆరోగ్యంగా ఏమీ ఉండరు మనుషులంతా కూడా. వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ మా పరీక్షలు చేస్తే వాళ్ళు చాలామందికి వాళ్ళ ఆరోగ్యంలో సమస్యలు ఏంటో మనకు తెలుస్తూ ఉంటాయి. దాదాపుగా అందరూ 2 కిడ్నీలు ఉండడం మాకు హక్కు అనుకుంటారు కానీ ఒక మనిషి పరీక్షలు చేయగా కొంతమందికి ఒకటే కిడ్నీ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంటుంది. కొంత చాలా బాగున్నాం కదా మాకేం ప్రాబ్లం లేదు అనుకుంటారు కానీ ఒక కిడ్నీ కొంచెం ఆరోగ్యంగా లేక అది కొంచెం బాగా పనిచేయనట్టుగా తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ మేము కనిపెడుతూ ఉంటాం చాలామందికి. కాబట్టి చాలామంది మేము రిజెక్ట్ చేస్తాము. ఆ విధంగా చాలామంది మేము కిడ్నీ ఇవ్వలేకపోతున్నామని చెప్పి అప్పుడు అటువంటి సందర్భాల్లో మనం జీవనదానం లాంటి ఆవేదన కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా ఏదైతే ఉన్నాయో దాన్ని మనం వాడుకుంటూ ఉంటాం. సో కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా మన కిడ్నీలు ఇవ్వాలనుకున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటే మాత్రమే మనం కిడ్నీలు ఇవ్వగలుగుతాం. సో డాక్టర్లు మీకు అనేక పరీక్షలు చేసి మీ 2 అవయవాలు చాలా చక్కగా ఉన్నాయి, అందులో ఒకటి తీసేసినా ఇంకోటి మీకు బాగా సమకూరుతుంది, ఇంకొక కిడ్నీ వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి బాగా అమరుతుంది అని చెప్పి అనుకున్నప్పుడు మాత్రమే నిర్ధారణకు వచ్చాక తర్వాత మాత్రమే మీకు అవయవదానానికి మీరు ఒప్పుకుంటారు. కుటుంబంలో చాలామంది వస్తారు. యాక్చువల్లీ ఒక అబ్బాయి బాలేడు అనుకున్నాను, వాళ్ళ అమ్మ నాన్న భార్య వాళ్ళ తమ్ముడు చాలామంది వస్తారు. వాళ్ళందరిలో మేము అందరినీ సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. మేము పద్ధతి ప్రకారమే వెళ్తాము. వెళ్ళి వాళ్ళు ఎవరైతే చాలా చక్కగా సూట్ అవుతారో బ్లడ్ గ్రూప్ పరంగా కానీ శారీరకంగా ధర్మాన్ని ప్రకారంగా కానీ ఇతరత్ర అవయవాలు పనిచేసే ప్రక్రియలో భాగంగా కానీ వాళ్ళకి ఏమైనా ఆపద వాటిల్లే అవకాశం లేదు అని అనుకున్న తర్వాత వాళ్ళ కిడ్నీలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది.